ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయే యాంప్లిఫైర్ వచ్చేసి ఈ 5.2 యాంప్లిఫైర్ అండి. ఇమ్రానిక్స్ IMX10 రిమోట్ కిట్ తో దీన్ని అయితే నేను రెడీ చేశాను. ఇప్పుడు మన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుందండి. డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే యూజ్ చేశాను అనమాట. ఇక్కడ మనకి సబ్ కంట్రోల్, ఇటు వచ్చేసి మాస్టర్ కంట్రోల్. ఈ విధంగా కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం పవర్ అప్ చేయడానికి ఇక్కడ వచ్చేసి మన చిన్న అడాప్టర్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఫ్యూటెక్ రిమోట్ కిట్స్ లాగా ఇందులో గెయిన్ ఆప్షన్ అనేది ఇచ్చాడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్కీ ఎవటెక్. మన లొకేషన్ వచ్చి పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయే యాంప్లిఫైర్ వచ్చేసి ఈ 5.2 యాంప్లిఫైర్ అండి. ఇమ్రానిక్స్ IMX10 రిమోట్ కిట్తో దీన్ని అయితే నేను రెడీ చేశాను. ఈ యాంప్లిఫైర్ వచ్చేసి మనకి సాంబశివరావు గారు అని చెప్పి తెనాలి నుంచి అయితే ఆర్డర్ ఇచ్చారు. ఆయన రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం ఈ యాంప్లిఫైర్ని అయితే కస్టమైజ్ చేసాము. ఈ యాంప్లిఫైర్ ప్రైస్ వచ్చేసి 26,000 అండి. చాలామంది కస్టమర్స్ మనం యాంప్లిఫైర్ ప్రైజెస్ కానీ సెటప్ ప్రైజెస్ కానీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వాళ్ళు అవి చూడట్లేదు, మెసేజ్లు చేస్తున్నారు. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేను దీని ప్రైస్ కూడా చెప్తున్నాను. పర్టికులర్ ఈ స్పెసిఫికేషన్స్తో ఈ 5.2 యాంప్లిఫైర్ వచ్చేసి 26,000. ఈ 26,000లో ఏమేమి మెటీరియల్ మనం వాడాము అనేది తెలుసుకోవడానికి ఫుల్ వీడియోతో అయితే కనెక్ట్ అయి ఉండండి. ఇప్పుడు ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేసి 26,000 అండి. ఫర్దర్గా మీకు వేరీ అవ్వచ్చు, పెరగచ్చు, తగ్గచ్చు మెటీరియల్ ప్రైస్ బట్టి. కంపల్సరీ మీకు ఇలాంటి యాంప్లిఫైర్స్ కావాలంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ యాంప్లిఫైర్ ఇంటర్నల్ డీటెయిల్స్ ఏమేమి మెటీరియల్ అయితే వాడామనేది డీటెయిల్గా చూసుకుందాం రండి. మనం ఇమ్రానిక్స్ IMX10 రిమోట్ కిట్ అయితే ఈ యాంప్లిఫైర్లో అయితే ఇన్స్టాల్ చేసామండి. దీని ఎలా ఉంటుంది మీకు ఇమ్రానిక్స్ IMX10 రిమోట్ కిట్ అనేది నేను మీకు చూపిస్తాను. ఈ యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సింపుల్గా ప్లెయిన్గా కనబడుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మీకు కొత్త ఫీచర్ అయితే చూపిస్తాను. ఈ యాంప్లిఫైర్లో బై డిఫాల్ట్ మనకి రిమోట్ కిట్లోనే వచ్చింది, మనం ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది వచ్చేసి సబ్ కంట్రోల్ అండి. ఇది కూడా ఇన్ఫినిట్ కంట్రోల్ అనమాట. ఇక్కడ మనం పెంచుకోవచ్చు. ఆల్రెడీ బై డిఫాల్ట్ ఈ రిమోట్ కిట్తోనే వస్తుంది. ప్లస్ ఇక్కడ ప్లస్ పాయింట్ చూడండి. ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ చేశాను, చూసారా LED అనేది ఆన్ అయింది, చేంజ్ అవుతుంది కూడా. ఓకేనా, డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటుంది. మనకి ఇవన్నీ కలర్స్ వద్దు అనుకుంటే మల్టీ కలర్ కూడా ఉంటుంది. ఈ విధంగా మల్టీ కలర్ రన్నింగ్లో ఉంటుంది. ఇది వద్దు అనుకుంటే నాకు 1 by 1 కలర్ రావాలి అనుకున్నా ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది కొత్త ఫీచర్ అయితే మనకి ఈ రిమోట్ కిట్లో ఇచ్చాడండి. వద్దు అనుకుంటే మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కాకుండా మనం రిమోట్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. రిమోట్లో మనకి మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రిమోట్ అయితే దీనిదే అండి. ఇందులో మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. చూడండి, ఇందులో మెయిన్ ఫీచర్ ఇది చూస్తున్నారు కదా. నేనైతే మల్టీ కలర్లో ప్రజెంట్ అయితే పెట్టాను. LED అనేది ఇందులో మెయిన్ అట్రాక్షన్ అనమాట. ఇప్పుడు మన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మనకి పవర్ స్విచ్ ఉంటుంది. ఇక్కడ మనకి సబ్ కంట్రోల్, ఇటు వచ్చేసి మాస్టర్ కంట్రోల్, ఇటు వచ్చేసి మనకి పెన్ డ్రైవ్ ప్రొవిజన్ అయితే ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన బటన్స్ అండి. స్టాండ్ బై, సోర్స్, ఆడియో మోడ్, ప్రీవియస్, ప్లే పాజ్ అండ్ నెక్స్ట్, ఈ విధంగా ఉంటుంది. ఇమ్రానిక్స్ IMX10 రిమోట్ కిట్ అయితే ఇక్కడ యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనకి VU మీటర్, సింగిల్ VU మీటర్ అయితే ఇందులో యూజ్ చేస్తున్నాం ఈ సెటప్లో. ఇప్పుడు ఇంటర్నల్గా మనం చూసుకుందాం ఆడియో బోర్డ్స్ ఏమున్నాయి, ట్రాన్స్ఫార్మర్స్ ఏమున్నాయో డీటెయిల్గా చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇంటర్నల్గా మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మనం డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే యూజ్ చేసాం అనమాట. 3030 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ ఒకటైతే సబ్ ఊఫర్స్ కోసం అయితే నేను యూజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనకి 24/0/24 8 ఆంపియర్, మన 5 ఛానల్కి వచ్చేసి నేను 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేశాను. ఈ విధంగా డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్స్తో మనం టోటల్ సెటప్ అయితే రన్ చేయబోతున్నాము. దీనికి సంబంధించిన ఇక్కడ పవర్ రెక్టిఫికేషన్ సెక్షన్, ఇక్కడ మనకి స్టోరేజ్ అండ్ రెక్టిఫికేషన్ అనేది ఇక్కడే అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 5 ఛానల్కి వచ్చేసి మనకి శక్తి 5 ఛానల్ ఆడియో బోర్డ్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనకి 2 ఛానల్ సబూఫర్కి వచ్చేసి కుమార్ ఆడియో 4 ఫెట్ మోనో బోర్డ్స్ అయితే యూజ్ చేశాను అనమాట, థండర్ మోనో బోర్డ్స్. దీనికి సంబంధించి నేను సబ్ క్రాస్ ఓవర్ వచ్చేసి శక్తి సబ్ క్రాస్ ఓవర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అనేది నేను మోస్ట్లీ నా దాంట్లో నేను అవాయిడ్ చేశానండి, ఎందుకంటే నాకు నేను ఇచ్చే సబూఫర్స్కి నాకు ఈ శక్తి సబూఫర్ బోర్డ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో నేను దీంతోనే మోస్ట్లీ యాంప్లిఫైర్స్ అయితే చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను కూలింగ్ కోసం చూస్తున్నారు కదా, డ్యూయల్ ఫ్యాన్స్ అయితే యూజ్ చేశాను. ఇది వచ్చేసి మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లో, అంటే పైనుంచి కింద డౌన్వర్డ్ డైరెక్షన్లో 3 బోర్డులు కూల్ అయ్యే విధంగా అయితే నేను ఇక్కడ ప్రొవిజన్ అయితే ఇచ్చాను. ఒకటేమో ఎగ్జాస్ట్ కిందకి ఇచ్చాను. ఇక్కడ ఫ్యాన్ వచ్చేసి హీట్ అనేది మనకి ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో హీట్ సింక్స్ని కూల్ చేస్తుంది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి హీట్ని అయితే ఎగ్జాస్ట్ చేసేస్తుంది. మనకి ఇన్లెట్ వచ్చేసి యాంప్లిఫైర్కి సైడ్ నుంచి మనకి గ్రూవ్స్ అయితే ఉంటాయి. సో అక్కడ నుంచి మనకి కూల్ ఎయిర్ అనేది ఇంటర్నల్గా వస్తుంది, దీన్ని కూల్ చేసి బయటకు వెళ్తుంది. ఈ విధంగా అయితే ఉంటుంది కూలింగ్ సిస్టమ్ కూడా. ఇప్పుడు మనం రిమోట్ కిట్ అయితే చూసుకుందాం. రిమోట్ కిట్ వచ్చేసి IMX10 రిమోట్ కిట్ అయితే యూజ్ చేశానండి. దానికి సంబంధించిన డికోడర్ బోర్డ్ అనేది అనుకుంటుంది. నేను బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను మీకు. దీని బ్యాక్ వ్యూ ప్లస్ రిమోట్ కిట్
బ్యాక్ వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను. దీన్ని మనం పవర్ అప్ చేయడానికి ఇక్కడ వచ్చేసి మన చిన్న అడాప్టర్ అయితే యూజ్ చేస్తున్నానండి, జియో అడాప్టర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి రిమోట్ కిట్స్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటాయి ప్రతి సెట్లో కూడా. సో దీన్ని ఆపరేట్ చేయడానికి నేను ఒక అడాప్టర్ అయితే యూజ్ చేస్తున్నాను, ఒక ప్రొటెక్షన్ మోడ్లో ఉంచడానికి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం బనానా సాకెట్స్ అయితే యూజ్ చేసామండి, ఓకేనా. బైండింగ్ పోస్ట్ అంటాం జనరల్గా అయితే వీటిని, అందరికి అర్థం కావడానికి బనానా సాకెట్స్ అని అయితే నేను కూడా అంటున్నాను. ఇది వచ్చేసి మనకి బైండింగ్ పోస్ట్ అయితే ఇక్కడ యూజ్ చేశాను 5.2 సెక్షన్ కోసం అయితే. ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇప్పుడు ప్రొటెక్షన్ వచ్చేసి నేను ఇక్కడ కింద అయితే ఇచ్చానండి, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఈ 5 ఛానల్ బోర్డ్కి నేను ఫిట్టింగ్ అయితే చేశాను ఈ క్యాబినెట్లో కరెక్ట్ ప్లేసింగ్ కోసం, ఎందుకంటే నాకు వైర్ కూడా మెస్సిక్ కనబడకుండా ఇక్కడైతే నేను ప్లేస్మెంట్ అయితే చేసుకున్నాను. టోటల్ ఇంటర్నల్గా వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. మనకి ఈ రిమోట్ కిట్లో మెయిన్లీ బెనిఫిట్ ఏమొచ్చింది అంటే, ఇందులో జనరల్గా ఫ్యూటెక్ రిమోట్ కిట్స్ లాగా ఇందులో గెయిన్ ఆప్షన్ అనేది ఇచ్చాడండి. ప్రీవియస్ రిమోట్ కిట్స్ 110A 110B ఆ మోడల్స్లో ఏంటంటే మనకి గెయిన్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. ఇందులో అయితే మనకి గెయిన్ సపోర్ట్ ఇచ్చాడు. సో దానివల్ల ఆడియో కూడా మంచిగా ఎన్హాన్స్ అయింది, ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కంపేర్ టు ఫ్యూటెక్ రిమోట్ కిట్స్. దగ్గర రెండు ఈక్వల్గా ఉన్నాయి, ప్లస్ ఆడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. టోటల్గా ఇంటర్నల్గా వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. నేను మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, స్టే కనెక్టెడ్. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే పవర్ కోసం నేను ఇక్కడ 3-pin PC సాకెట్ అయితే యూజ్ చేస్తున్నాను విత్ ఫ్యూజ్ అనమాట. కాకపోతే మనం ఫ్యూజ్ ఇందులో వాడము, మోస్ట్లీ డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్ వాడతాను కాబట్టి లోడ్ ఎక్కువ పడుతుంది. సో నేను డైరెక్ట్గా ఇచ్చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి స్పీకర్ సాకెట్స్కి వచ్చేసి బైండింగ్ పోస్ట్ అయితే యూజ్ చేసాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సబ్, డ్యూయల్ సబ్, కింద వచ్చేసి సెంటర్. ఈ విధంగా అయితే నేను ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి మనకి హీట్ ఎగ్జాస్ట్ కోసం ఫ్యాన్ ఇక్కడ అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ మన రిమోట్ కిట్కి చూసుకున్నట్టయితే ఇన్పుట్స్ ఏ విధంగా అయితే ఉంటాయి. ఇన్పుట్స్ వచ్చేసి మనకి ఇక్కడ సపరేట్గా ఇన్బిల్ట్ ఆల్రెడీ సబ్ ఉంది కాబట్టి సబ్ వాడుకోవచ్చు. సపరేట్గా ఏమన్నా పవర్ సబ్-ఊఫర్ ఏమన్నా ఉంది మీ దగ్గర, అది కూడా వాడాలనుకుంటే ఇక్కడ సబ్ బోర్డ్ ద్వారా మనం పవర్ సబ్-ఊఫర్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఆక్స్ ఇన్పుట్ వచ్చేసి మనకు ఒకటి ఉంటుంది, రైట్ లెఫ్ట్ ఆక్స్ ఇన్పుట్. ఇది వచ్చేసి కోయాక్సిల్ ఇన్పుట్. ఇది వచ్చేసి మనకు ఆప్టికల్ ఇన్పుట్ అనమాట. ఇది వచ్చేసి HDMI ARC ఇన్పుట్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. టోటల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి IMX10కి వచ్చేసి. టోటల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లేన్గా ఉందండి. చూసారుగా అండి టోటల్ మన యాంప్లిఫైర్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుందండి. 26,000లో మనకి యాంప్లిఫైర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. హై క్వాలిటీలో చేశాను, ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాలేదు. అవుట్పుట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు కూడా ఇలాంటి యాంప్లిఫైర్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్తో కనెక్ట్ అయి ఉండండి. విక్కీ ఏవిటెక్ సైనింగ్ ఆఫ్, విక్రమ్.